కానీ అన్నిటికీ సమాధానాలు ఇస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను దేంట్లో కూడా ఇది జరిగిందనో నేను మాట్లాడట్లేదు, అన్ని నీతి ఆయోగ్ లెక్కల ప్రకారమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారమో ఆర్బీఐ లెక్కల ప్రకారమో లెక్కలు ప్రకారం మాత్రమే చెప్తున్నా, ఏమైనా అవకతవకలు ఉంటే క్వశ్చన్ చేయండి అని కూడా మాట్లాడారు ఆయన. నేను అందుకే ఆయన చెప్పింది మొత్తం అవస్థలు నేను ఇక్కడ అంతానికి హక్కు లేదు, అది కాదు. కొంత చూసినంత మేరకు కొన్ని వాస్తవాలు అని చెప్తాను, ప్రభుత్వ రికార్డుల ప్రకారం అని చెప్పారు. ఐ హావ్ ట్రస్ట్ దట్. ఇప్పుడు రాజకీయ నేపథ్యంలో కౌంటర్ ఎలిగేషన్, ట్రేడింగ్ ఎలిగేషన్స్ చేసుకుంటారు ఎలిగేషన్స్. డెఫినెట్గా ఆయన మొట్టమొదటి చెప్పాను, ఆయన చెప్పిన పాయింట్లో వాస్తవాలు ఉన్నాయి. ఇట్స్ ఆథెంటికేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ బిట్వీన్ ద లైన్స్ అప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళ అప్పులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 లక్షలు 5 లక్షల కోట్లు అంతే ఉన్నాయా? ఎంత అప్పులు పెట్టి వెళ్ళిపోయిన అంతే అప్పులు లేరు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు లేకుండా వెళ్ళారని నేను ఎందుకు చెప్తాను, ఆయన కూడా పెట్టి వెళ్తారు. అది గవర్నమెంట్ ఇది రన్నింగ్ ప్రాసెస్ అది. అందుకని ఇప్పుడు దాంట్లో కార్పొరేషన్లు పెట్టి తలకా పెట్టి, లేకపోతే విశాఖపట్నం సర్క్యూటర్స్ తనగా పెట్టి, గవర్నమెంట్ ఆఫీసులు కలెక్టరేట్లు తనగా పెట్టి తీసుకొచ్చింది ఏ విధంగా ఉంటుందండి ఇది? అది కూడా చెప్పాలి కదా. నేను చెప్పింది అటు ఇటు కూడా నచ్చకపోవచ్చు, వాస్తవాలు చెప్పే వాళ్ళకి స్వతంత్ర వ్యక్తిత్వం కొంత ఉండే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది నేను చెప్పింది. నేను భావితరాల భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. ఈ నాయకుడు బాజా కొట్టి ఆ నాయకుడు బాజా కొట్టాలని పని లేదు. ఇద్దరు కలిసి మా ముగ్గురు ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారో తెలుసండి. కాంగ్రెస్ పార్టీ అయితే నిలబడి పోరాడుతుంది. అది ఎక్సెప్ట్ మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు తెలంగాణ కోసం జీవితం పెడతానా, పక్క రాష్ట్రంతో సంబంధం లేదని దాదాపు 5 సంవత్సరాలు మాట్లాడిన షర్మిల గారి విషయం తప్ప, ఆవిడ మళ్ళీ అందరినీ కలుపుకెళ్తానంటే రెస్పెక్ట్ దమ్మండి. ఇప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తాం వ్యక్తిగతంగా, దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ రాష్ట్రం ఉద్యమాన్ని నాశనం చేసి సిస్టమ్ వెళ్తున్నందుకు బాధ కలుగుతుంది అంతే. రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం ఒకరిపై ఒకరు మీరు చేసిన అన్యాయం లేదంటే మీరు రాష్ట్రం నాశనం చేశారంటే కాదు జరిగింది ఇదని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వివరించుకోవడంలో అవి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేశారు, అది కూడా ఎలా చేశారు, కక్ష సాధింపులు కాదని కూడా చెప్తే బాగుండేది కదండి. అది కక్ష సాధింపులో కక్ష సాధింపు ఖచ్చితంగా. నేను అడిగేది కేసు గురించి అంట్లా, ద వే దే బిహేవ్డ్. ఈయన బయటికి వెళ్ళిపోయారు అంటే దీంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి హస్తం లేదనుకుంటామా? నన్ను క్వశ్చన్ చేస్తున్నా. ఆదాని గారు అనే పార్టీ ఆదాని అంటే ఆదాని కాదు, ఆదాని గారి పార్టీ అంటే ఆదాని అంటే వేరే అక్షరాలు. అందుకే చెప్తున్నా, అందుకే కేంద్రం సహకారం లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయటం కష్టము. చెవులో పూలు పెట్టి క్యాబేజీ పూలు పెట్టుకుని నమ్ముతారు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను లండన్ లో ఉన్నా అన్నా సరే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా లండన్ లో ఉన్నా కేంద్ర సహకారం లేకుండా చేసే పరిస్థితి లేదు. సత్కారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఆ రోజు నేను చెప్పా, ఈ రోజు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వం అనబడు ఆదాని గారు అంటే ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. మిమ్మల్ని వాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళకి విద్వేషాలు రెచ్చగొడుతుంది, ఆటల బుడంకాయలు పెట్టి డ్యాన్స్ చేస్తుంది. దయచేసి మీరు గొడవ మీకు ఇబ్బంది జరుగుతుంది, మీరు ఉంటే చూసుకోండి, కానీ వెళ్ళి మనం రాష్ట్రం పొరు తీయొద్దు. సరే, గతమైతే ఇది, ఫ్యూచర్ ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, మళ్ళా కేంద్రాన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకుని ఏ విధంగా చేస్తానే సెకండరీ. మనం 2027 మొత్తం అర్థమైపోద్ది. 2027 నాటికి సినిమా మొత్తం వచ్చేది మీకు చెప్తాను నేను. ఎస్ సార్.